పండించిన ఘనత మన కేసీఆర్ తీయాల. ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేరు. రైతుల గుండెలల్లా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, యువకుల గుండెలల్లా కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. అంత పని చేసిండ్రు, అంత అభివృద్ధి చేసిండ్రు, అంత డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు చూస్తే 22 నెలలు అయ్యింది, ఎక్కడ చూసినా ఘోరమే. యాడేసిన గొంగడి ఆడనే. ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దానికి పోతే అయితే ఒక ప్లాట్ అమ్మతలేదు, ఒక అపార్ట్మెంట్ అమ్మతలేదు, ఒక గజం అమ్మతలేదు. రైతులైతే బిడ్డ పెళ్లి చేస్తే కూడా అప్పుడు పోతలేదు. అంత ఘోరం అయిపోయింది. అసలు కరోనా కంటే కూడా అధ్వానమై. కరోనా మంచిగుండే. కరోనా 2 ఏళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి, బిజినెస్ అయింది, వ్యాపారాలు నడిచినాయి, అన్ని బంద్ ఉన్నా నడిచినాయి, పైసలు ఆడినాయి. ఇప్పుడు అసలు పైసలే ఆడతలేవు, పైసలే కనిపిస్తలేవు. ఓ మాయమైనట్టేనా, ఓ మంత్రం చేసినట్టేనా, ఇదంతా ఎందుకైంది వచ్చిందంతా అని అందరు ప్రజలందరూ కూడా డిస్కషన్ వచ్చారు. రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. మనం పాత రోజులకు మళ్ళీ రావాలి. మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి. మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ కూడా జూబ్లీహిల్స్లో కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు.